దోస్త్ ఫౌండేషన్ ప్రారంభం. నెల్లూరు నగరంలోని స్థానిక భారత్ సాహిబ్ దర్గా నందు దోస్త్ ఫౌండేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్గా ప్రాంగణం నందు నిరుపేదలకి 200 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నెల్లూరు నగరంలో కులమతాలకి అతీతంగా పేదలకి సేవ చేసే ఉద్దేశంతో మా మిత్ర బృందం అందరూ కలిసి దోస్త్ ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది. ఎవరైనా పేద ప్రజలు చనిపోతే వారికి అంత్యక్రియలు ఉచితంగా, ఫ్రీజర్ బాక్స్ ఖర్చులకి 2000 నుండి 3000 వరకు ఇస్తామని తెలిపారు. ప్రతి నెల 2 సార్లు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో షాహుల్, షబ్బీర్, జమీర్, రియాజ్, గౌస్, దోస్త్ ఫౌండేషన్ సభ్యులు, మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. बुरी है అందరికీ నమస్కారం. నా పేరు నాగేంద్ర. ఈరోజు మా మిత్రుడైన షాహుల్ గారు వాళ్ళ మిత్రబృందం దోస్త్ ఫౌండేషన్ అని పెట్టి పేదలకి ఏదో సాయం, అంటే లేని వాళ్ళకి, ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మనం నెలకి 2 సార్లు కానీ 3 సార్లు కానీ సాయం చేయాలన్నా, ఏదన్నా మంచి కార్యక్రమం చేయాలా, పేదలకు అన్నం పెట్టాలా, ఏదన్నా వాళ్ళకి ఇబ్బందులు అయితే మనం చేయాలా అని చెప్పి వాళ్ళ స్నేహితులందరూ మాట్లాడుకొని ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి కార్యక్రమం ఇది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం బారా సాహిబ్ దర్గాలో ఇది ఫస్ట్ ప్రోగ్రాం. షాహులు వాళ్ళ మిత్ర బృందం దోస్త్ ఫౌండేషన్, షబ్బీర్ భాయ్ వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమం చేయడం, దానికి నన్ను ఇన్వైట్ చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. అలాగే ఇట్లాంటి కార్యక్రమాలు షాహుల్ గాని, షబ్బీర్ భాయ్ గాని, వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి ఇంకెన్నో కార్యక్రమాలు వాళ్ళు ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటూ, అలాగే చాలా మంచి పనులు చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. వీళ్ళకి ఎల్లవేళలా మా సపోర్టు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి. ఈరోజు దోస్త్ ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దర్గాలో 200 మందికి భోజన కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. అలాగే విధంగా ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే షాహులు, షబ్బీర్ భాయ్ అనే అతను వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు 200 మందికి భోజన కార్యక్రమం కానీ,
రేపనే రోజు నెలకి 2 ప్రోగ్రాంలు పెట్టుకుంటున్నాము. పేదలకు నిత్యంగా ఫౌండేషన్ తరపున ఏదో ఒక ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనతో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే మనుషులు ఎవరు చనిపోయినా కానీ వాళ్ళకి ఐస్ బాక్స్ అని ఫ్రీగా ఇవ్వడం, అదే ఎత్తుబడి ఖర్చులు కూడా ఒక 2,000 నుంచి 3,000 లోపల ఇవ్వడం ఈ ఫౌండేషన్ తరపున ఇంకా ఎన్నో జరుగుతాయి. ఈ ఫౌండేషన్ ఏర్పడిన చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమంలో చేయడం జరుగుతుంది. రాహుల్ అన్న దోస్తు ఫౌండేషన్ అని అందరూ మా ఫ్రెండ్స్ అందరూ కలిసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇక్కడికి మరి పెద్దలు వచ్చారన్న, నాగేంద్ర అన్న, బాబా అన్న కలిసి చేశారు. 200 మంది భోజనం అన్నదానం జరిగిన ఇలాంటి కార్యక్రమం అయితే ఇంకా ముందుకి అన్న ఎస్కే షబ్బీర్. మేము షావులు మా మిత్రులందరూ అన్నదమ్ములంతా కలిసి దోస్త్ ఫౌండేషన్ అని స్థాపించాము. ఈరోజు స్థాపించిన సందర్భంగా 200 మందికి అన్నదాన కార్యక్రమం చేపించాము. అలాగే మా బాబన్న తరఫున మాకు నాగేంద్ర అన్న తరఫున చాలా సపోర్ట్ ఉంది. వాళ్ళ తరఫున ఇంకా చనిపోయే వాళ్ళకి ఐస్ బాక్సు, వాళ్ళ ఇంటికి ఎత్తుబడి ఖర్చులు ఒక 2,000 నుంచి 3,000 దాకా అంతా ఫౌండేషనే భరిస్తుంది. కావున మా మిత్రులందరికీ సహకారంతో మంచి ప్రోగ్రాం జరిపించగలిగింది.